తెలుగింటి ప్రతిలోగిలి పులకరింపు ఉగాది. ఉగాది పరమార్థం ప్రత్యేక చర్చకి తిరిగి స్వాగతం. మన్మథనామ సంవత్సరానికి ఉండే విశిష్టత ఏంటి అంటారు? మన్మథనామ సంవత్సరం అనగానే మనసంతా ఒక శృంగారం అనేటువంటి ఒక భావన వైపు వెళ్తుంది. శృంగారము పరమాత్మ యొక్క సింగారం. అది అంటే ఈ ప్రకృతి, పరమాత్మ, జీవుడు ఒక ఉదాత్తమైన శృంగార భావనకి లోనై ఉంటాడు కనుక ఈ సంవత్సరానికి మన్మథ అని పేరు పెట్టారు. అయితే ఇది పైకి కనిపించే మాట. అసలు విషయం ఏంటంటే మనస్సుని మథనం చేయాలి. అది మన్మథనం. మనస్సు క్షీరసాగరం. ఆ మథనంలో ఇందాక వారు చెప్పారు శ్రీ రిపుహరిం. శ్రీ అంటే లక్ష్మి అని. శ్రీ అంటే మామూలు లక్ష్మే కాదు, జ్ఞానలక్ష్మి. శ్రీ అంటే హాలాహలం. శ్రీ అంటే సాలెపురుగు. అనేకమైనటువంటి ఆ ఒక్క శ్రీలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనస్సులో నుంచే వచ్చినాయి. ప్రత్యేకంగా ఈ మన్మథనామ సంవత్సరంలో మనిషి తన మనస్సుని ఒక నైర్మల్య సిద్ధి పొందాలి. ఒక నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని, అచలత్వాన్ని, అద్వైతాన్ని, ఒక పూర్ణత్వాన్ని, సమగ్రత్వాన్ని, సమర్థత్వాన్ని దీన్నంతా కూడా సంపాదించుకోవటానికి అతి పవిత్రమైనటువంటి సంవత్సరంగా మనం భావన చేయాలి. మన్మథ అంటే శరీరం లేనివాడు. మనస్సు కూడా శరీరం లేదు. మనస్సు తప్ప అన్నింటికీ అంగాంగీభావం ఉంది, మనస్సుకి లేదు. అది ఎక్కడున్నది అంటే అది లేనిది ఎక్కడ అన్నది జవాబు. మన భావాన్ని బట్టి మనస్సు, మనస్సుని బట్టి భావం, మన ఆలోచన యొక్క సమగ్రమైన స్థితి మనస్సు. కాబట్టి మన్మథనామ సంవత్సర విశిష్టత ప్రాపంచిక, లౌకిక, భౌతిక దృష్టిలో విజయాలు ఒక పక్కన సాధిస్తూనే, భౌతిక సంపదలు పొందుతూనే మనస్సుని ఆధ్యాత్మిక స్థితిలోకి, అంతర్ముఖత్వంలోకి తీసుకువెళ్ళటానికి ఇది అనువైన కాలంగా భావన చేయాలి. జ్ఞానం వలన వైరాగ్యమా, వైరాగ్యం వలన జ్ఞానం అంటే వైరాగ్యం నిజానికి వైభోగం. ఆ వైరాగ్య వైభోగాన్ని జ్ఞానదృష్టితో, సమదృష్టితో అనుభవించవలసినటువంటి కాలంగా ఈ మన్మథనామ సంవత్సరం. వైరాగ్యము, వైభోగం అనేవి రెండు వేరే వేరే కాదు, ఒకటే కాదు. యోగికి యోగం భోగం, భోగికి భోగమే భోగం కదా. కాబట్టి యోగి నీ దగ్గర ఏ భోగం ఉందయ్యా అంటే యోగం నా భోగం ఉంటుంది. కాబట్టి మన్మథనామ సంవత్సరం మనోమయుడైనటువంటి మానవుడు స్త్రీ పురుష సంబంధం లేకుండా మనస్సుని ఎక్కడికక్కడ ఆటో సజెషన్, ఆటో బ్యాలెన్సింగ్, బడ్జెటింగ్ అంటామే, ఇవన్నీ చేసుకుంటూ ఈ నూతన పదాలను కూడా అర్థం చేసుకొని మనం ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాం, ఒకే వస్తువుని మన దృష్టి ఎలా ఉన్నది, దీని వెనక మన భావాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన సంస్కారాలు ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ ఒక్కసారి పునరాలోచించుకొని ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఒక మనీషాయత్తమైనటువంటి చిత్తంతో, కన్విక్షన్ అంటామే, దాంతో గనక మనం ఈ 364 రోజులు రాబోయే ఈ రోజు నుంచి గడపగలిగినట్లయితే మన్మథనామ సంవత్సరం విజయాల కంటే జయకేతనం వేసి మానవుడిని మహోన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుంది. శివప్రసాద్ గారు, మీరు చెప్పండి, మరి ఉగాది అనగానే ఇందాక ఫణీంద్ర గారు చెప్పినట్టుగా కొన్ని సంప్రదాయాలు పాటించాలి, అభ్యంగన స్నానం అని, అలాగే రాజలక్ష్మి గారు చెప్పారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, విశిష్టత గురించి. అసలు ఉగాది అంతరార్థం ఏంటి? యాదృశీ భావన యస్య సిద్ధిర్భవతి తాదృశీ అన్నారు. అంటే మనం ఎట్లా అనుకుంటే అట్లా అవుతుంటుంది. ఏది అనుకుంటే అది అవుతుంది, ఏది తింటే అది అవుతాం, ఏది వింటే అది అవుతాం, ఏది చూస్తే అది అవుతాం. అదేవిధంగా యద్భావం తద్భవతి అని అన్నారు. అందుకని ఉగాది నాడు మనం ఏది అనుకుంటే సంవత్సరం అంతా అదే అవుతుంది అన్నటువంటిది సాంప్రదాయకంగా మనకున్నటువంటి విశ్వాసం. అంటే ఏమిటన్నమాట, ఉగాది నాడు మనము మన వైయక్తికమైన జీవితం గురించి కానీ, మన కౌటుంబికమైన జీవితాన్ని గురించి కానీ మంచి శుభమైనటువంటి భావాల్ని ఊహించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఉగాది నాడు ధర్మాన్ని, దేశాన్ని, సాహిత్యాన్ని, సంస్కృతిని, వైదికమైనటువంటి మార్గాల్ని రక్షిస్తాము అని మనం ప్రతిజ్ఞ చేయాలి.
ఈ వేప పచ్చడి తినటంతో పాటు ఆ ధార్మికమైన ప్రతిజ్ఞ కూడా ఉగాది నాడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం. ఇక ఉగాదితో మనకు వసంత నవరాత్రాలు ప్రారంభమవుతూ ఉన్నవి. సంవత్సరంలో 3-4 సార్లు నవరాత్రి ఉత్సవాలు వస్తాయి, ఒకసారి రావు. దీన్ని వసంత నవరాత్రాలు అంటారు. తర్వాత వచ్చే వాటినేమో గణేశ నవరాత్రాలు అంటారు. ఆ తర్వాత వచ్చేవాడిని శరణ్ నవరాత్రాలు అంటూ ఉంటారు. ఈ వసంత నవరాత్రాల యొక్క ప్రాముఖ్యం ఏమిటంటే ఈ పాడ్యమి నాడు ప్రారంభమై నవమితో ఈ నవరాత్రాలు ముగిసిపోతుంటాయి. ఆ నవమికే శ్రీరామనవమి అనే పేరుతో మనం పిలుస్తున్నాము. ఎవరండి శ్రీరాముడు? శ్రీరాముల్లో రా అన్నటువంటి అక్షరం ఉంది. రా అంటే సూర్యుడు అని అర్థం. ఈ రా అనే ఒక్క అక్షరానికి మన సంస్కృతంలోనే కాదు, అరబీ భాషలో కూడా రా అంటే సూర్యుడు అని అర్థం. వాళ్ళు సూర్య అనే మాటలో రా అని పిలుస్తుంటారు. అంటే ఇది సూర్య సంబంధమైనటువంటిది, అంటే సౌర సంబంధమైన తేజస్సు. భర్గో దేవస్య ధీమహి, భర్గతేజం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపాసిస్తూ ఉండాలి ఈ 9 రోజులు కూడా. అలా ఉపాసించడం వల్ల మన వైయక్తికంగానే కాకుండా మన దేశానికి కూడా రక్షణ ఏర్పడుతుంది. అందుకని ఈ వసంత నవరాత్రాలలో లౌకికమైనటువంటి వేడుకలు, వినోదాలు, ఇందాక మన పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పింది ఏమిటంటే పంచాంగ శ్రవణము అన్నారు. పంచాంగం అంటే ఏమిటనమాట? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5తో కూడినటువంటిది పంచ అంగములతో కూడినది పంచాంగం. కాబట్టి ఈ పంచాంగంలో భవిష్యవాణి కూడా చెబుతూ ఉంటారు. ఉగాది అంటే ఏమిటి? ధ్వజారోహణం ఉగాదిలో ఒక భాగం, తైల స్నానం ఉగాదిలో ఒక భాగం, పంచాంగ శ్రవణం చేయడం ఉగాదిలో ఒక భాగం, ఈశ్వరార్చన ఉగాదిలో ఒక భాగం, వైదిక పరీక్షణ చేస్తాను అని ఆనాడు ఈ ధ్వజం ముందు ప్రతిజ్ఞ చేయడం కూడా ఉగాదిలో ఒక భాగం అవుతుంది. ఫణీంద్ర గారు మీరు చెప్పండి, అంటే ఉగాది రోజున ప్రత్యేకించి ఎటువంటి క్రతువులు, పూజా కార్యక్రమాలని నిర్వహించాలి అంటారు? క్రతువులు, పూజా కార్యక్రమాలు అంటే ఇందాక అనుకున్నట్టు విఘ్నేశ్వరుడికి మడికి పూజ తప్పకుండా చేసుకోవాలమ్మా. అంటే ఈ సంవత్సరం మొత్తము కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్ళాలనే భావనతో మనం చెప్పుకోవాలి. అంటే ప్రతిదీ శుభకార్యము సంవత్సరం మొత్తం అంతా కూడా శుభకార్యాలతో చేసుకోవాలి. కాబట్టి విఘ్నేశ్వర పూజ మనం తప్పకుండా చేసుకుంటూ ఉంటాం. ఇక జ్యోతిష శాస్త్రపరంగా కనుక తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ ఉగాది నాడు మనం పంచాంగ శ్రవణం చేసుకునేటప్పుడు అసలు మా రాశికి ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కడి యొక్క ఇది. అంటే 12 రాశుల వారు కూడా ఈ రాశిలో మాకు ఈ సంవత్సరం మాకు ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, లేకపోతే రాజ్యభుజం తక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉందని అనుకోవడం సర్వసాధారణం. అసలు ఆదాయ వ్యయాలు చూసుకుంటే మామూలుగా ఇవన్నీ కూడా గణితంలో లెక్క వేసుకుని మనం కట్టుకుంటాం, ఇంత వస్తుంది. అసలు ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా సంభవం అవుతుంది అన్న భావన ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ధన రూపేణ అన్న భావన కాకుండా వ్యయము అంటే ఇక్కడ శారీరకమైన వ్యయం అవ్వచ్చు, మానసికమైన వ్యయం అవ్వచ్చు. మనము మన యొక్క థాట్స్ని వేరే వాళ్ళకి పంచి ఈ యొక్క థాట్స్ వ్యయం అవుతున్నాయి. శారీరకంగా కష్టపడుతున్నాం, దానికి మనకు ఆదాయం లేదన్న భావన ఒకటి ఉండిపోయింది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ, అయ్యో మనకు ఆదాయం లేదు ఏ విధంగా అన్న భావన కాకుండా ఈ విధంగా కూడా ఆలోచిస్తే అన్న భావనతో. తర్వాత మీరు అడిగినట్టు ఈ రోజు నుంచి మేషరాశి వారికి ఈ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడతాయి. అంటే గోచారం అంటే గ్రహముల యొక్క కదలిక. ఈ గ్రహముల యొక్క కదలిక ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, అంటే ఈ రాశిలోని ఈ నక్షత్ర వాళ్ళందరికీ కూడా ఈ విధంగానే జరుగుతుందా అంటే దానికి తప్పకుండా జరుగుతుంది. గోచార రీత్యా ఫలితాలు ఇవి తప్పకుండా జరుగుతాయి. దీనికి అనుగుణంగా జననకాల సమయానికి వేసిన జన్మ లగ్నం ఏదైతే ఉందో అది కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉదాహరణకి మనం మేషరాశి తీసుకుంటే కనుకైతే అష్టమ శని, ప్రస్తుతం మేషరాశి వారికి అష్టమంలో శని, వృశ్చికంలో శని ఉన్నాడు. మరి వృశ్చికంలో శని, అష్టమ శని అంటే అష్టమ భావం అనగానే అష్టమ కారకత్వాలకు చెప్పుకునేప్పటికీ అన్ని కష్టాలే. అటువంటి పరిస్థితుల్లో అక్కడ శని ఉన్నాడంటే ఈ మేషరాశి వారికి అంతా కూడా ఇబ్బంది లేనా ఈ సంవత్సరం అంతా కూడాను అన్న భావన. మరి పంచమంలో గురుడు ఉన్నాడు, కర్కాటక రాశిలో గురుడు ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? రేపు జూలై 14 తారీఖు వరకు. తర్వాత మన సింహరాశిలో అప్పటి వరకు చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ శని సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉన్నాయి. కాబట్టి శని సంబంధమైన పూజలు చేసుకోవడము, లేదా శని గ్రహానికి సంబంధించి శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం తప్పకుండా చేసుకోవాలి. రాశి ప్రకారం చేసుకుని విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించిన పూజ, అవి దానాలు అవి కూడా చేసుకోవడం జరుగుతుందమ్మా. సరే అండి, రాజలక్ష్మి గారు మీరు చెప్పండి, ఉగాది పండుగని అనుబంధాల పండుగ అని కూడా అంటారు కదా, దీనికి కారణం ఏంటి అంటారు? ఇప్పుడు ఇవి అనుబంధాలంటే మరి మమత, సమత, ఆత్మీయత, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే ధార్మికానికి, సత్యానికి, ధర్మానికి, ప్రేమకి, శాంతికి, అహింసకి మనం ఎలాగైతే మనం కట్టుబడి ఉంటామో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి మరి ఆత్మీయత పెంచుకుని మన వల్ల వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా, మొదలేంటంటే మన వల్ల ఎవరికి అపకారం జరగదు, ఇది ఒక హామీ. ఇంతటి ప్రతిజ్ఞ చేసి నేను ధార్మిక నిష్టతోటి ఉంటాను, దైవాన్ని ప్రార్థిస్తాను,
ప్రకృతిని నేను పూజిస్తాను, సమతుల్యం పాటిస్తాను, మానవీయత విలువలు నేను పాటిస్తాను. ఇవన్నీ ఏంటంటే ఎవరికి వారే చేసుకునే ఒక రకమైన సెల్ఫ్ డిసిప్లిన్డ్ ప్రతిజ్ఞలు ఇవన్నీ. దీనివల్ల చుట్టూ అందరికీ మేలు జరుగుతుంది. తప్పకుండా నేను మంచి అయితే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఇలాగే మన ప్రవర్తన మంచిదైతే మనకి బంధువులు ఆత్మీయులు పెరుగుతారు. మనం చేసే మంచి వల్ల మనకి తప్పకుండా దైవానుగ్రహం వస్తుంది, గురువు యొక్క కృప కలుగుతుంది. మన దగ్గర వారు చెప్పినట్టు చక్కగా ధనం చేకూరుతుంది, చక్కగా సంపదలు చేకూరుతాయి. ప్రకృతిని ఎప్పుడైతే మనం గౌరవిస్తానంటే ప్రకృతి వికృతి అంటారు. ప్రకృతిని మనం ఆరాధించి ప్రకృతికి సమతుల్యం మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే తప్పకుండా ప్రకృతి యొక్క అనుగ్రహాలు మనకి దొరుకుతుందని మనం తప్పకుండా ఆశిస్తామండి. అంటే సమతుల్య భావనని మనం పంచుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తున్నప్పుడు వీరికి వారు బాలేదు, వీరికి వారు బాలేదు, వారికి ఈ పూజలు చేయండి, ఈ హోమాలు చేయండి, ఏవో చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, అందరి కోసం ఉన్న ధనాన్ని మనం అంతా పంచుకుని చక్కగా మనం అంటే ఎటువంటి మనం అంటే నీ పట్ల నాకు ఎటువంటి విముఖతా భావం లేదు, స్నేహభావం ఉంది అని అందరం కూర్చుని పంచాంగ శ్రవణం చేయడం. ఒక పంచాంగ శ్రవణం ఒక చోట చేస్తున్నారంటే కాలనీలో చక్కగా ఒక అసోసియేషన్లో అక్కడ కూర్చోబెట్టి ఈరోజు పంచాంగ శ్రవణం ఉందని అందరినీ పిలుస్తారు. అంటే ఇది ఒక రకమైన మంచి గెట్ టుగెదర్ అనుకోవాలి. ఒక మంచి ధార్మికమైన ఒక సంప్రదాయ విలువల్ని సామాజికంగా మనం పెంచుకోవడం, ఒక సామాజికమైన అందుకే ఇది ఒకటి అనుబంధాల పండుగ అయింది అంటారు. తప్పకుండా ఇది అనుబంధాల మొదటి పండుగ. సో ఉగాదికి కాల గణనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటారు? కాలాన్ని ఖగోళ శాస్త్రం ఎస్ట్రానమీ ప్రకారం విడగొట్టడం, దాన్ని విభజన చేయటం ఏం లేదు. ఒక్కొక్క యూనిట్ని మనం ఒక్కొక్కటి చేయటం, దానికి ఒక శక్తిని, ఒక పొటెన్సీని ఇవ్వటం, అలాగే ఆ కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలగటం. అది చెప్పడానికి ఒక లెక్క కావాలి, ఎక్కడో ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఆ స్టార్టింగ్ పాయింట్ ఉగాది. ఈ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ ఈ పాడ్యమి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆవృత్తం పూర్తయ్యేదాకా ఈ ఘడియలు ఇవన్నీ తీసుకొస్తూ ఇదిగో ఈ కాలాలలో ఇవన్నీ జరుగుతాయని జ్యోతిష్శాస్త్రం మనకి. జ్యోతిష్శాస్త్రం అంటే లేదు, వెలుగుబాట. ఇదిగో ఈ వెలుగుబాటలో మీరు నడవండి, జ్యోతిర్మయమైన ఈ కాలాన్ని మీరు అనుసరించండి, దాంట్లో కాస్త ఎత్తుపల్లాలు ఉంటాయి, పల్లేర్లు ఉంటాయి, అన్ని పూల బాటలు ఉంటాయి, అన్నింటి మీద సమానంగా వెళ్ళండి అని సూచీప్రాయంగా చెప్పేదే తప్ప కష్టాన్ని తొలగించేది కాదు. కష్టం రాబోతున్నదని చెప్తుంది, సుఖము హెచ్చరిస్తుంది, సూచనాత్మకం. ఆనందాన్ని ఇవ్వబోతున్నదని కూడా చెబుతుంది. నీ రాబోయే కాలం 12 ఏళ్ళు అద్భుత కాలం అంటే అద్భుత కాలం వచ్చినంత ఆనందపడతాడు మనిషి. రావటానికి 12 ఏళ్ళు పట్టిన. కాబట్టి ఈ కాల గణన కేవలం మన కోసం, మనం జీవించినంత కాలం ఏ కాలంలో ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పటానికి అనువైనటువంటి ఒక డివిజన్. ఇట్స్ ఎ క్యాలిక్యులేషన్. ఉగాది పరమార్థం ప్రత్యేక చర్చలో చిన్న విరామం తీసుకుందాం. తెలుగింటి ప్రతిలోగిలి పులకరింపు ఉగాది.